వెల్కమ్ టు సుమన్ టీవీ. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం ఒక ఎత్తు అయితే, మన మెదడు, వెన్నుపూస ఈ డిపార్ట్మెంట్‌కి ఎవరు తొందరగా రారు. బికాజ్ ఇది చాలా క్లిష్టమైన సర్జరీకి, ఫంక్షనింగ్‌కి సంబంధించిన ఆర్గన్స్ అని మనందరికీ తెలుసు. అయితే తన కెరియర్‌లో కేవలం స్పైన్ సర్జరీస్ అండ్ బ్రెయిన్ సర్జరీస్, న్యూరో సర్జరీ మీద స్పెషలైజ్ చేయాలి, ఫోకస్ చేయాలనే ఒక సంకల్పంతో బయలుదేరారు డాక్టర్ బాల రాజశేఖర్ గారు. ప్రస్తుతం యశోద హాస్పిటల్స్‌లో క్లినికల్ డైరెక్టర్ ఆఫ్ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీగా వ్యవహరిస్తూ ఆయన కెరియర్లో దాదాపు 40-50 వేల మంది పేషెంట్లను చూడడమే కాకుండా క్లిష్టమైన సర్జరీస్ కనీసం 6-7 వేలు చేసుంటారు గత 10-15 సంవత్సరాల్లోనే. ఇంకా ఆయన కెరియర్ని కొనసాగిస్తూ ఇప్పుడు స్పైన్కి సంబంధించిన అనేక రకాల ఇబ్బందులు వస్తున్నాయి. బ్రెయిన్ ఫంక్షనింగ్ కూడా తేడా కొడుతోంది. అంటే ఈ మధ్యకాలంలో మారుతున్న జీవన శైలిలో, ఒత్తిడిలో రకరకాల బ్రెయిన్ ట్యూమర్స్, బ్రెయిన్కి సంబంధించిన కాంప్లికేషన్స్, ఇంకా న్యూరిజమ్స్, ఇంకా ఏవేవో వింటున్నాం. సో వీటన్నిటికీ పరిష్కారాలు ఏమిటి, మనం ఆరోగ్యంగా ఎలా ఉండాలి? ద మోస్ట్ క్రెడిబుల్ ఎక్స్పర్ట్ ఇన్ దిస్ ఫీల్డ్ డాక్టర్ బాల రాజశేఖర్ గారు మనతో ఉన్నారు. హలో సార్, నమస్కారం. నమస్తే అండి. నమస్తే అండి. బ్రెయిన్ సర్జరీ అంటే అందరూ ఉలిక్కి పడతారు. హార్ట్ చాలా ఇంపార్టెంట్ ఆర్గన్, కానీ బ్రెయిన్ సర్జరీ ప్రాబబ్లీ ఆ మైక్రో నర్వ్ అలా ఆ విధంగా ఉండడం వల్లే కాంప్లికేటెడ్ అంటారా? యాక్చువల్లీ బ్రెయిన్ సర్జరీ అనేది బికాజ్ మీరు అన్నట్లుగా ఏంటంటే అబ్డామిన్ ఉందనుకోండి, ఓపెన్ చేసి వీ కెన్ సీ. అవును. బట్ బ్రెయిన్ వీ కెనాట్ ఓపెన్ అండ్ సీ వేర్ ద ట్యూమర్ ఈజ్, వేర్ ద లొకేషన్ ఈజ్. సో మనకి ఎంఆర్ఐ, సిటీ వచ్చే ముందు వరకు కూడా న్యూరో సర్జరీ అనేది వెరీ ఫ్యూ పీపుల్ యూస్ టు టేక్. కరెక్ట్. ఇప్పుడు టెక్నాలజీ, ఈవెన్ వెన్ ఐ టుక్ మై ఎంసీహెచ్ ఇన్ 2009, సో ఐ డిడ్ మై ఎంఎస్ అండ్ ఎంసీహెచ్ ఫ్రమ్ పీజీహెచ్ చండీగఢ్. సో పీజేలో ఎంఎస్ చేసేటప్పుడు కూడా, సో ఐ వెంట్ విత్ యూరాలజీ ఇన్ మైండ్. యూరాలజీ చేద్దామని వెళ్ళి ఒక ఎన్ యాడ్ చేసేసారు, న్యూరాలజీ. ఎగ్జాక్ట్లీ. సో న్యూరో సర్జరీకి, సో వెన్ ఐ వాజ్ పోస్టెడ్ యాజ్ న్యూరో సర్జరీ రెసిడెంట్ ఇన్ ఎంఎస్ జనరల్ సర్జరీ, ఒక పోస్టింగ్ వచ్చినప్పుడు ఐ గాట్ ఇంట్రెస్ట్ ఇన్ ఇట్. సో అప్పుడు ముందు కూడా మనం అనుకునేది ఏ సర్జరీ రాకపోతే న్యూరో సర్జరీ తీసుకుంటారంటే, బికాస్ మార్బిడిటీ అలా ఉండేది, పీపుల్ ఎక్స్పైర్ అయిపోయే వాళ్ళు చేసిన వాళ్ళు, లేకపోతే డెఫిసిట్స్ ఉంటాయి. సో న్యూరో సర్జరీ వాజ్ ఎ టాబు ఫర్ ద సర్జన్స్. కానీ వన్స్ విత్ ఎవల్యూషన్ ఆఫ్ టెక్నిక్స్, మనకి ఇప్పుడు మన ఎంఆర్ఐ కానివ్వండి, సిటీ వచ్చాక, ఇంట్రాపరేటివ్ టెక్నిక్స్ వచ్చాక, సో న్యూరో సర్జరీ ఈజ్ ఎ వండర్ఫుల్ బ్రాంచ్ నౌ. And we obviously, we as a surgeons, we enjoy the work we do. Enjoy means it's our passion to do. It's not like always money or something. So it's about the passion. So మనం చెయ్యాలి అనేది, బికాస్ సర్జన్ అనేది బర్డన్. సర్జన్ అనేది మెంటలీ ఈజ్ వెరీ స్ట్రెస్ఫుల్ జాబ్, అండ్ న్యూరో సర్జరీ ఈజ్ మోర్ బర్డన్. మీరు ఇందాక అన్యూరిజం అని ఒక పాయింట్ అన్నారు. అన్యూరిజం సర్జరీ చేసేటప్పుడు కానివ్వండి, బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ చేసేటప్పుడు కానీ, ఇట్ విల్ టేక్ అవే సర్జన్స్ లైఫ్ by few minutes or few hours maybe, because so much cortisol is secreted stress లో. అంటే భయం వేస్తుంటుందండి మీరు సర్జరీ టేబుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో? ఇప్పుడు సర్జరీ చేస్తుంటాం, ఇంట్రాప్ రప్చర్స్ అవుతాయి, అన్యూరిజమ్స్ రప్చర్ అయినప్పుడు దే విల్ బి హెల్ ఆఫ్ బ్లీడింగ్. సో బ్లీడింగ్ టక్ కంట్రోల్ చేయాలి, క్లిప్ చేయాలి. సో ఇట్స్ లైక్ ఇట్స్ వార్ లైక్ సిచ్యువేషన్. అంతే కదా, వార్ లైక్ సిచ్యువేషన్. అండ్ ఆ టైంలో మీకు వచ్చే కార్టిజాల్ రష్, ఇట్ విల్ టేక్ అవే యువర్ సర్జన్స్ లైఫ్. అవును, ఖచ్చితంగానండి. సో అంటే న్యూరో సర్జరీ ఈజ్ లైక్ మనం చేసే చిన్న ఒక 1 మేబీ 10 seconds 15 seconds అప్రమత్తంగా లేకపోయిన సర్జరీలో ఇట్ మే క్రియేట్ ఎ పర్మనెంట్ డెఫిసిట్ ఇన్ ఎ పేషెంట్. సో విల్ బీ ఎక్స్ట్రా కేర్ఫుల్. అంటే నాట్ ఆల్ ద సర్జన్స్ విల్ బీ కేర్ఫుల్ irrespective of whatever branch, but neurosurgery requires more precision and more concentration. That's why we have gadgets, microscope kanindi, endoscope kanindi. So enhanced view, ekku microscope kante kuda endoscope lo we have an enhanced view. చిన్న చిన్నవి కూడా మనకి పెద్ద పెద్ద కనపడడం, సో దట్ వీ కెన్ సేవ్ అనేది. అంటే ఇప్పుడు బ్రెయిన్ సర్జరీస్ కూడా వీ హ్యావ్ అవేక్ క్రేనాటమీస్, పేషెంట్ని కాన్షియస్గా పెట్టి చేయడం, డెఫిసిట్ రాకుండా మాట్లాడుతూ ఇట్లాంటివి చేయడం. అండ్ ఈవెన్ నేను ఎండోస్కోపిక్ డిస్క్ సర్జరీస్ చేసేటప్పుడు కూడా పేషెంట్ విల్ బి టాకింగ్ టు మీ, కాన్షియస్ సర్జరీస్, బికాస్ వీ హ్యావ్ కమ్ టు దిస్ లెవెల్. అంటే న్యూరో సర్జరీ అనేది ఇంత ఇవాల్వ్ అయిపోయింది. న్యూరో సర్జరీ ఇన్ 2009 ఐ హ్యావ్ బీన్ సీయింగ్ న్యూరో సర్జరీ. 2005 as a general surgery resident, as a neurosurgery resident 2009. So this is a long journey and it has come a long way, and I see myself changing. అంతే కదా, acquiring new techniques, so we cannot rest. సో అయితే మరి క్లిష్టమైన ఈ ఫీల్డ్లో ఐ థింక్ చాలా తక్కువ మంది నిపుణులు ఉన్నారు. మీరు ఆ రంగం ఎంచుకోవడం చాలా. ఇప్పుడు మామూలుగా స్పైన్ సర్జరీ, అలాగే మీరు అన్నట్టు ఎండోస్కోపిక్, మనకి ఈ సర్జరీ, ఇవి కాకుండా ఇంకేముంటాయి మనకి? సిఎస్ఎఫ్, రైనోరియాకి అట్లాంటి వాటికి కూడా మీరు ఎండోస్కోపిక్ బ్రెయిన్, ఎండోస్కోపిక్ స్పైన్. అంటే ఎక్స్ప్లోరేటర్ అంటే జోక్గా ఇప్పుడు సర్జరీ చేసేటప్పుడు మా ఎగ్జామినర్స్ బయట నుంచి వచ్చిన వాళ్ళు, సో దే యూస్ టు ఆస్క్ అస్ హౌ యూ లొకేట్ ద ట్యూమర్. ఇప్పుడు బ్రెయిన్లో ట్యూమర్ ఉంది, అప్పుడు నావిగేషన్ అవి ఉండేవి కాదు. 2000 ఉండేవి కానీ, బట్ దే వర్ నాట్ దట్ అక్యురేట్. అండ్ మేము అప్పుడప్పుడే ఎంఆర్ఐ చేసినా కూడా, సో ఇఫ్ ఇట్ ఈస్ దేర్, హౌ విల్ యూ లొకేట్? అంటే జోక్గా ఎక్స్ప్లోరేటరీ క్రేనటమీ చేస్తావా అంటే, ఎక్స్ప్లోరేటరీ అంటే ఇప్పుడు అబ్డమిన్లో మాకు ఒక టర్మ్ ఉండేది,
బిఫోర్ లాప్రోస్కోపీ లేటర్ లాప్రోటమీ, అంటే అబ్డమెన్లో ఏముందో తెలియకపోతే అబ్డమెన్ ఓపెన్ అయితే చూద్దాం, చూసి చూద్దాం ఎక్కడుంది అనేది. సో అట్లా టర్మ్ నువ్వు బ్రెయిన్ ఓపెన్ చేస్తావా అని నవ్వేవాళ్ళనమాట. సో వీ యూస్ టు హ్యావ్ టెక్నిక్స్, అంటే ఎంఆర్ఐ చూసి బోన్ ల్యాండ్ మార్క్స్ వేసుకొని అసలు బోన్ ఇక్కడ ఉండొచ్చు ట్యూమర్ అనుకొని అక్కడ ఓపెన్ చేసి, ఇప్పుడు అవన్నీ అవసరం లేకుండా వీ హ్యావ్ నావిగేషన్. అంత బాగా మంచి టెక్నాలజీ నావిగేషన్ వచ్చేసింది ఎంఆర్ఐలో. రోబోటిక్స్ వచ్చేసాయండి. రోబోటిక్స్, మోర్ ఆఫ్ రోబోటిక్ నావిగేషన్ వీ హ్యావ్ ఇట్, మన దగ్గర ఉంది. సో బేసికలీ మీరు రోబోటిక్స్ లో చూస్తారు ఎక్కడ లొకేషన్ ఆఫ్ ద ప్రాబ్లం ఏదైతే ఉందో అది. యాజ్ ఆఫ్ నౌ ప్రెసిషన్ కోసం రోబోట్ డస్ నాట్ డూ సర్జరీ ఇన్ న్యూరో సర్జరీ, సో ఇట్ హెల్ప్స్ యూ లోకలైజ్ బెటర్. అంతే అంటే ఈ ట్యూమర్ ఇక్కడ ఉంది, సో ఇక్కడ నువ్వు క్రేనాటమీ చెయ్యి అంతే అనేది రోబోట్ విల్ హెల్ప్ అస్ మోర్. బట్ రోబో ఈజ్ నాట్ పెర్ఫార్మింగ్ సర్జరీస్ బికాస్ దేర్ ఆర్ మెనీ ఇఫ్స్ అండ్ బట్స్. అబ్డమెన్లో అయితే అబ్డమెన్ థొరాక్స్ బిగ్ క్యావిటీస్, ఇట్స్ ఈజీ ఫర్ దెమ్ టు ఆపరేట్, బట్ బికాస్ ఆఫ్ బ్రెయిన్ కూడా ఒకళ్ళు సేమ్ ఉండదు, వేరియేషన్స్ ఉంటాయి. సో రోబో యాజ్ ఆఫ్ నౌ ఈజ్ ఓన్లీ ఫర్ లోకలైజేషన్ అండ్ లిటిల్ హెల్ప్ ఫర్ ద సర్జన్, అక్యురసీ. ఒక చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి బిఫోర్ వి మూవ్ ఫర్దర్. అందరికీ బ్రెయిన్ ఒకే సైజులో ఉంటుందండి? కొంచెం పెద్ద మెదడు ఉన్న వాళ్ళకి ఎక్కువ తెలివితేటలు ఉన్నాయనుకోవచ్చా? బ్రెయిన్ సెల్స్ ఎక్కువ ఉన్నాయనా? వాట్ ఈస్ ద డీల్ అండి? బ్రెయిన్ సైజ్ కంటే కూడా హౌ యూ యూటిలైజ్ ఇట్ అనేది బెటర్. బట్ మీరన్నది మ్యాక్రోసెఫలీ అంటాం. సో బ్రెయిన్లో తక్కువ సైజు పుట్టుకతో ఉంటుంది కొంతమందికి. అంటే పుట్టినప్పుడే మనకి మీరు చూసే ఉంటారు చిన్నపిల్లల్లో ఓపెన్ ఉంటాయి ఫౌంటైనల్స్ ఓపెన్ ఉండి మధ్యలో మాడు ఇది ఓపెన్ ఉంటుంది, ఆ బోన్స్ మధ్యలో అది సూచర్. అది 1 yearలో బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది మ్యాక్సిమం ఉంటుంది. దాని తర్వాత 3 years వరకు డెవలప్మెంట్. ఆఫ్టర్ దట్ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది స్లోస్. 5 years ఇట్ క్లోజ్ ఆల్మోస్ట్. సో అక్విజిషన్ ఆఫ్ స్కిల్స్ అనేది ఫస్ట్ 3 years మ్యాక్సిమం ఉంటుంది. ఫస్ట్ ఇయర్ ఇస్ ద మ్యాక్సిమం. సో ఆ టైంలో మనం స్కల్ అనేది పెరుగుతుంది. సో అడల్ట్ సైజ్కి ఆల్మోస్ట్ బ్రెయిన్ అడల్ట్ సైజ్కి 5 years కల్లా అడల్ట్ సైజ్ బ్రెయిన్ విల్ బి ఆల్రెడీ రెడీ ఆల్మోస్ట్ ఇన్ ఏ 5 years చైల్డ్. సో ఈ లోపల ఏదైనా సర్కమ్స్టెన్సెస్ అయితే, అంటే చిన్న తల అయిపోయి బికాస్ ఆఫ్ వేరియస్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల కానీ ఇట్లాంటి వాళ్ళలో, సో డెఫినెట్లీ దే హ్యావ్ ఏ ప్రాబ్లమ్. సో మెంటల్ రిటార్డేషన్ కానీ, స్కిల్స్ తగ్గడం కానీ, మోటార్ మైల్ స్టోన్స్ తగ్గడం కానీ ఇట్లాంటివి జరగవచ్చు. అండ్ అదేవిధంగా చిన్నపిల్లలు కొంతమందిలో వాటర్ అక్యుములేట్ కావడం వల్ల సైజ్ పెరిగిపోతుంది. మరి హెడ్ పరిమాణం చాలా పెద్దగా ఉంటుంది. వీళ్ళల్లో కూడా ఏంటంటే వాటర్ ఎక్కువ కావడం వల్ల బ్రెయిన్ డెవలప్మెంట్ సరిగ్గా కాక, సో దే విల్ ఆల్సో హ్యావ్ సమ్ ఇష్యూస్. మేబీ నాట్ ఎవ్రీ వన్, కొంతమందిలో ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకి టిపికలీ న్యూరోటిక్ సైకాటిక్ డిజార్డర్స్ ఏవైతే ఉంటాయో అది బ్రెయిన్ న్యూరల్ పాత్వేస్లో అయ్యే డిస్టర్బెన్సెస్ వల్ల అంటారు. అదంతా ఒక న్యూరాలజిస్ట్ పరిధిలోకి వస్తుందండి? న్యూరో సైకియాట్రీ ఇది కంప్లీట్లీ డిఫరెంట్ ఎంటిటీ. సో కెమికల్ రెగ్యులేషన్ మీరు అన్నట్లుగా, సో మనం వీ డీల్ విత్ ద స్ట్రక్చర్స్, అదే అంటే న్యూరాన్స్ కానివ్వండి అవి. సో దీస్ ఆర్ కెమికల్ మాడ్యులేటర్స్. అంటే న్యూరాలజిస్ట్ కానీ న్యూరో సర్జన్ పరిధిలో ఉండే కెమికల్ అబ్నార్మాలిటీస్ కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పార్కిన్సన్ డిసీజ్ ఉంది, అల్జైమర్స్. సో ఇవన్నీ ఏంటంటే దే ఆర్ అగైన్ ఏ ప్లే ఆఫ్ హార్మోన్స్ అండ్ కెమికల్ మెసెంజర్ మీడియేటెడ్. అవి న్యూరాలజీ పరిధిలోకి వస్తాయి. కానీ మీరు అన్నట్టుగా న్యూరో సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి దే ఆర్ బియాండ్ సంథింగ్ ద ఫిజికల్ బ్రెయిన్. ఇట్ ఈస్ ఆల్సో ఎవాల్వింగ్. అదే. సో ఇట్స్ నాట్ లైక్ ఇట్స్ ఏ ఫిక్స్డ్ స్ట్రక్చర్. అంటే ఇప్పుడు 100 years బ్యాక్ తీసుకున్నారంటే న్యూరో సైకియాట్రిక్ ప్రాబ్లం ఉంటుంది అనేది ఎవరికి తెలియదు. నాట్ ఈవెన్ 100 years. ఇండియాలో చూసుకుంటే 30-40 years ముందు కూడా సో పిచ్చోడని మార్క్ చేసి పడేసేవాళ్ళు, కానీ అది ఏంటనేది నో వన్ నోస్. అదే కదా. సో ఇప్పుడు కూడా ఈవెన్ ఇప్పుడు ఒక 10 years 15 years బ్యాక్ కూడా ఇప్పుడంటే కొంచెం అవేర్నెస్ బికాస్ ఆఫ్ ఇంటర్నెట్, బై గుడ్ ఆర్ బ్యాడ్, ఇంటర్నెట్ వల్ల కొన్ని ఉపయోగాలు ఉంటుందని ఇది ఒక ఇండికేషన్. అంటే మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, సో ఇట్లాంటివి అడ్రస్ చేయాలని అందరికీ తెలుసు ఆల్మోస్ట్. ఆటిజం ఇస్ ఆన్ ద రైజ్ ఫర్ ఎగ్జాంపుల్. సో ఇట్లాంటివి ఆటిజం అనేది కూడా మనం చిన్నప్పుడు పిల్లలు చూసేవాళ్ళం. చిన్నప్పుడు పిల్లలు తిరుగుతూ ఉండేవాళ్ళు ఊళ్ళలో, వీడు పిచ్చోడరా లేకపోతే వీడు అదని చెప్పి కొంచెం వాడిని వదిలేసేవాళ్ళు, ఊళ్ళో తిరుగుతూ ఉండేవాడు. సో అవన్నీ ఏంటంటే ఇప్పుడు అవేర్నెస్ పెరుగుతుంది. సో ఆటిజం ఈజ్ ఆన్ ద రైజ్ మేబీ బికాస్ ఆఫ్ అవేర్నెస్. అండ్ దిస్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ టాపిక్. అంటే దానికి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అదే అర్థమైంది. సో లేట్ మ్యారేజెస్ కానివ్వండి, సో జెనెటిక్ ఫ్యాక్టర్స్ కానివ్వండి, సో మెనీ థింగ్స్ ఆర్ దేర్ ఇన్ దట్. సో మీ పరిధి చాలా డిఫైన్డ్. అండ్ మీరు అన్నట్టుగా స్పైన్ సర్జరీస్, స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ అండ్ ట్యూమర్స్, వీటికి సంబంధించిన అండ్ ఎనీ అబ్నార్మాలిటీస్ ఇన్ ద బ్రెయిన్, స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్, అన్యూరిజమ్స్ కానివ్వండి, లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్స్ ఆల్సో వి డీల్. స్ట్రోక్స్, బ్లీడ్స్ ఉన్నాయా, లేకపోతే ఇన్ఫాక్ట్ వచ్చిందా, ఎందుకు వచ్చింది. సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ కమ్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ న్యూరాలజీ అండ్ న్యూరో సర్జన్స్. బట్ మీరు చేసిన అతి కాంప్లికేటెడ్ క్రిటికల్ సర్జరీ మీకు చాలా మంచి ఒక అరే నేను ఇది ఎంచుకున్నందుకు నేను గర్వపడుతున్నాను, మై పేరెంట్స్ అండ్ మై గురూస్ మస్ట్ బి సో హ్యాపీ అనుకున్నాను. మనకి పీజేలో విత్ ద ప్లేస్ వేర్ ఐ డిడ్, సో వీ హ్యాడ్ అండ్ అన్యూరిజమ్స్ డే అండ్ నైట్ చూసేవాళ్ళం మేము.
ఎవ్రీ డే వీ యూస్ టు ఆపరేట్ ఎ లాట్. సో అట్లాంటి సిచ్యువేషన్స్ ప్రేయర్ ప్రాక్టీస్లోకి వచ్చాక, సో దెన్ ప్రేయర్ ప్రాక్టీస్లోకి వచ్చినాక ఇట్ వాస్ ఎ కంప్లీట్ డిఫరెంట్ బాల్ గేమ్. మనకు అక్కడ సీనియర్స్ ఉంటారు, కన్సల్టెంట్స్ ఉంటారు, జూనియర్స్ ఉంటారు. సో వెన్ వీ కమ్ టు ప్రైవేట్ ప్రాక్టీస్ వీ హ్యావ్ టు కీప్ మెనీ థింగ్స్ ఇన్ టు కన్సిడరేషన్. అంటే వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంది పేషెంట్ది, ప్రోగ్నోసిస్ ఎలా ఉండబోతుంది. అండ్ ప్రైవేట్లో యూ విల్ నాట్ హ్యావ్ సో మెనీ రిసోర్సెస్ యాజ్ యూ హ్యావ్ ఇన్ ఇన్స్టిట్యూట్. సో యూ ఆర్ ద సోల్ అండ్ హోల్ అండ్ సోల్ పాయింట్ హియర్, పేషెంట్తో కానివ్వండి, సర్జికల్ డెసిషన్ మేకింగ్ కానివ్వండి. సో ఇనీషియల్లీ వీ యూస్ టు హ్యావ్ సమ్ డిఫికల్టీస్ ఇట్లా. సో ఏమవుతా ఉంది అట్లా ఇనీషియల్. కానీ మాకు ఆ డిసిప్లిన్ ఇది ఈజ్ లైక్ పీజీఐ చండీగఢ్ వెన్ ఐ వాస్ డూయింగ్. నా ఇప్పుడు ఎట్లా ఉందో మనకు తెలియదు, ఆల్మోస్ట్ 15 years. సో వీ యూస్ టు డూ 36 hours 48 hours డ్యూటీస్. అంటే జనరల్ సర్జరీలో మాకు వార్డ్ రెసిడెన్సీ ఉంటే వీ యూస్ టు స్టే ఇన్ ద వార్డ్ ఫర్ 6 months. మధ్యలో వారానికి ఒకసారి ఎప్పుడో బట్టలు మార్చుకోవడానికి హాస్టల్ రూమ్కి వెళ్ళేవాళ్ళం. సో దట్ వాస్ ద ట్రైనింగ్ విచ్ వీ హ్యాడ్. సో అట్లాంటి సిచ్యువేషన్ నుంచి వచ్చినప్పుడు సో ఇట్ వాస్ నాట్ దట్ డిఫికల్ట్. కానీ దేర్ ఆర్ ఛాలెంజెస్, అంటే ఇన్స్ట్రుమెంట్స్ కానివ్వండి, పేషెంట్ ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్స్. సో ఇవన్నీ వచ్చినప్పుడు ఫస్ట్ ఐ హ్యాడ్ టు ఆపరేట్. ఫస్ట్ ఐ జాయిన్డ్ ఇన్ కామినేని ఇంకోటి. ఇట్ వాజ్ వెరీ గుడ్, మనకి మంచి పుష్ ఇచ్చిన హాస్పిటల్. సో దేర్ ఐ యూస్ టు డూ ఆపరేషన్ ఫర్ ద బ్రెయిన్ ట్యూమర్స్, పెద్ద పెద్ద సిపి యాంగిల్ ట్యూమర్స్ ఇట్లాంటివి ఒక్కనే చేసేవాడిని ఫర్ 6 to 7 hours. సో వెన్ ఐ టు సీ దెమ్ హ్యాపీ, సో యూ ఫీల్ దట్ ఇట్స్ గ్రాటిఫైడ్. సో దెన్ ఐ మూవ్ టు స్టార్లో ఉన్నప్పుడు. అండ్ దెన్ సేమ్ మెనీ డిఫికల్ట్ సిచ్యువేషన్స్లోంచి ఆరోగ్యశ్రీ అవన్నీ ఉండేవి అప్పుడు. సో యూస్ టు డూ మెనీ కేసెస్, ట్యూమర్స్ కానివ్వండి, స్పైన్ ట్యూమర్స్ కానివ్వండి. అండ్ స్పైన్ కూడా ట్యూమర్స్ వస్తాయా? మెనీ ట్యూమర్స్. దీస్ ఆర్ థింగ్స్ విచ్ గివ్ సాటిస్ఫాక్షన్. చిన్న పాప 15-16 years, మేబీ 20 years బిలో, స్పైనల్ కార్డ్ లోపల ట్యూమర్, స్పైనల్ కార్డ్ లోపల వెన్ను నరంలో ట్యూమర్. ఇట్లాంటివి మనం చేసేటప్పుడు కూడా కొంచెం క్రిటికల్గా ఉంటుంది. అంటే చేసిన తర్వాత కాళ్ళలో ఏమైనా వీక్నెస్ వస్తుందా, లేకపోతే యూరిన్ రిటెన్షన్ ఏమైనా ఉంటుందా. సో ఇట్లాంటివన్నీ మానిటరింగ్ పెట్టుకొని చేస్తాము. సో ఈ వన్స్ వీ డూ అయిపోయాక వాళ్ళు బాగా ఉన్నప్పుడు పెళ్ళిళ్ళు చేసుకుని దే హ్యావ్ కిడ్స్, వాళ్ళు పనులు చేసుకుంటున్నారు, సో జాబ్స్కి వెళ్తున్నారు, మనకు వచ్చి కనపడతారంటే సో మనకు చాలా గ్రాటిఫైయింగ్ అనిపిస్తుంది. అంటే మనకి చాలా అంటే కాంప్లికేషన్స్ అనేవి ఎవ్రీ సర్జన్ విల్ ఫేస్ కాంప్లికేషన్స్ త్రూ అవుట్. అంటే సర్జరీ చేసేవాళ్ళు నా వల్ల అందరూ బాగా అయిపోయారు అంటే తప్పది. సర్జన్స్ కన్నప్పుడు కాంప్లికేషన్స్ ఉంటాయి. మనకి ఎవరు కావాలని తెలిసి చేయాలనుకోరు. బట్ ఎస్పెషల్లీ ఇంత క్రిటికల్ బ్రాంచ్ ఉన్నప్పుడు కాంప్లికేషన్స్ కొన్ని అవుతుంటాయి. కరెక్ట్. బట్ హౌ వి టేక్ ఇట్. ఈ చిన్న పాప వచ్చినప్పుడు ఆ స్పైన్ సర్జరీ చేసినప్పుడు ముందు ఎలా ఉండింది తన పరిస్థితి? తర్వాత ముందు వీక్నెస్ అట్లా ఉండేది, నడవలేకపోవడము. సో ఇట్లాంటివి మనం చేశాక వాళ్ళు పని చేసుకొని ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయి వాళ్ళ పిల్లలతో వస్తున్నప్పుడు యూ ఫీల్ వెరీ హ్యాపీ. అంటే మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈవెన్ బ్రెయిన్ ట్యూమర్స్ ఆల్సో. బ్రెయిన్ ట్యూమర్స్ కూడా అప్పుడు మనకి 15-16 years బ్యాక్ ఆపరేట్ చేసిన వాళ్ళు ఇప్పుడు వచ్చి బాగుందని, వాళ్ళు వేరే సమస్య అయితే, అంటే ఇప్పుడు మన బ్రెయిన్ ట్యూమర్ ఆపరేట్ అయితే ఇప్పుడు మళ్ళీ డిస్క్ సమస్య మన దగ్గరకు రావడం. సో ఇట్లాంటివి చూస్తున్నప్పుడు ఏంటంటే యూ ఫీల్ అఫ్ కోర్స్, అంటే డాక్టర్స్ పేషెంట్గా చూడడం ఎవరికి ఇష్టం ఉండదు. ఇట్స్ నాట్ లైక్ వెరీ హ్యాపీ సిచ్యువేషన్. రోగి మీ దగ్గరకు వస్తున్నట్టు వాళ్ళు బాధతో వస్తాడు. సో వీ డోంట్ ఫీల్ హ్యాపీ, బట్ అట్లీస్ట్ వీ కెన్ గివ్ హిమ్ గుడ్ క్వాలిటీ, ఒక లైఫ్ ఇవ్వగలిగాము అన్న ఫీలింగ్, ఇట్ ఈస్ గుడ్ ఇదన్నమాట. ఈ కాలంలో సెల్స్ బాగా, బ్రెయిన్ సెల్స్ ఏజ్ అయిపోతున్నాయి తొందరగా. మనకి రకరకాల సిమ్టమ్స్ వింటున్నాము లైఫ్ స్టైల్ రిలేటెడ్ స్ట్రెస్ వల్ల. గ్రాడ్యువల్ బ్రెయిన్ డెత్ అయిపోతుందని ఒక ఆందోళన అందరిలో. సో ఎక్కువ కాలం మనం బ్రెయిన్ సెల్స్ని యాక్టివ్గా ఉంచాలంటే వాట్ ఈస్ ద సీక్రెట్? అంటే 100 ఏళ్ళు బ్రతకాలనుకోండి మన బ్రెయిన్. వాల్నట్స్ తింటే బ్రెయిన్ పదునవుతుందా? ఇంకేదో బ్రెయిన్ ఫుడ్స్ తింటే, లేదు ఏంటి తలకాయ కూర తింటారు చాలామంది, దానివల్ల కూడా తలకాయ బెటర్ అవుతుందని విన్నాను నేను. సో ఈజ్ దట్ ట్రూ? ఈ బ్రెయిన్కి నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనకిప్పుడు పెట్రోల్ బండి నడుపుతున్నాం అనుకోండి. పెట్రోల్ బండి నడుపుతుంటే రోజు పెట్రోల్ నింపితే సరిపోతుందా? ఇంజన్ బాగుండాలంటే ఏం చేయాలి? సర్వీసింగ్ చేయాలి. దాన్ని నడపాల్సిన విధంగా క్లచ్ మీద ఎక్కువ చాలా ఉంటాయి కదా, క్లచ్ మీద ఎక్కువ కాలు పెట్టకూడదు, స్పీడ్స్ మెయింటైన్ చేయాలి. సో ఇవన్నీ ఫాలో కావాలి. సో నేను రోజు పెట్రోల్ పట్టిస్తున్నా, ట్యాంక్ ఎంటీ కాకుండా చూసుకుంటున్నా అంటే బండి నడుస్తుందా? ఇట్ విల్ నెవర్ బీ. బ్రెయిన్కి ఫుడ్ మనం తినే ఫుడ్ కాదు. బ్రెయిన్ ఈజ్ మేడ్ టు థింక్. అది ఆలోచించడానికి, మన నైపుణ్యాన్ని వినియోగించుకోవడానికి అది దానికి మనం తయారు చేయబడింది. ఇప్పుడు మనం బ్రెయిన్ ఉపయోగించకుండా మొబైల్, క్యాల్కులేటర్, కంప్యూటర్ ఉన్నప్పుడు మైండ్ అనేది క్రమేపీ దాని కెపాసిటీ తగ్గిపోతాం. అంతే కదా. అంటే మన చిన్నప్పుడు, ఎస్పెషల్లీ చిన్నప్పుడు యంగ్ ఏజ్లో ప్లాస్టిసిటీ అంటాం. ఇట్ అక్వైర్స్ న్యూ స్కిల్స్. చూసి మనం చేసిన దాని పనులు బట్టి మెదడు అనేది డెవలప్ అవుతూ ఉంటుంది.
డెవలప్ అవుతూ ఉన్నప్పుడు ఆ స్కిల్స్ అనేవి కొంచెం ఏజ్ వరకు ఇంకా రిఫైన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. న్యూ స్కిల్స్ అక్వైరింగ్ అంటే కొత్త స్కిల్స్ మనం నేర్చుకోవడం అనేది విత్ ఏజ్ తగ్గుతూ ఉంటుంది. ఎందుకంటే బ్రెయిన్ కొన్ని సెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. సో అట్లాంటిది మనం బ్రెయిన్ని అసలు యాక్టివేట్ చేయలేదంటే చిన్నప్పటి నుంచి, సో వీఆర్ నాట్ లూజింగ్ ఎనీథింగ్. మనం ఏం కోల్పోవట్లా, అసలు మెదడునే మనం తయారు చేయలేం. అది అంతే కదా. సో మెదడునే తయారు చేయనప్పుడు ఫాస్ట్గా మెమరీ లాస్ కావడం ఇట్లాంటివి. అంతే. అంటే అంతకుముందు లెక్కలు అనేవి చేత్తో చేసేవాళ్ళం, గాల్లో చేసుకునేవాళ్ళం. మెమరీ అనేది అట్లా షార్ప్గా ఉండేది. ఇప్పుడు అంతా. అండ్ ఇంకొకటి ఈ రీల్స్ ఇవి వచ్చాక చిన్నపిల్లలు కూడా దే ఆర్ నాట్ యూజింగ్ దేర్ బ్రెయిన్. బాబోయ్ భయంగా ఉండండి. నెక్స్ట్ జనరేషన్ ఏంటండి పరిస్థితి? చాలా దారుణం. బ్రెయిన్ మాత్రం ఎస్పెషల్లీ కిడ్స్కి ఇప్పుడు నేను అంటే ఇప్పుడు ఎన్సీఆర్టీ వాళ్ళు నెక్స్ట్ ఇయర్ నుంచి మేబీ వాళ్ళ క్యాల్కులేటర్స్ కూడా అలో చేస్తాము, నాన్ ప్రోగ్రామబుల్ క్యాల్కులేటర్స్ అనేది దే ఆర్ టెలింగ్. ఇంకెందుకు అసలు మనం ఉండడం జాంబీస్ లాగా ఇట్లా వెళ్ళిపోవడమే. ఎగ్జాక్ట్లీ. సో క్యాల్కులేటర్స్ ఎగ్జామ్ హాల్కి అలో చేస్తున్నారు అంటే దే ఆర్ యాక్సెప్టింగ్ దిస్ టైప్ ఆఫ్ దిస్ థింగ్ యాజ్ నార్మల్. ఇది మనం క్యాల్కులేట్ చేయలేకపోవడం అనేది నార్మల్ అనేది. అంటే ఇట్స్ నాట్ ద ఫాల్ట్ ఆఫ్ ద గవర్నమెంట్. అట్లనే తయారైంది. మనం కంప్యూటర్ రాకముందు చూసిన వాళ్ళమే ఇప్పుడే మనకే కష్టంగా ఉంది. ఇప్పుడు లెక్కలు వేయాలి అంటే ఎందుకులే మొబైల్ క్యాల్కులేటర్ చేసేద్దాం అయిపోద్ది. సో అది డెవలప్ చేయకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లం. లైక్ మనకి మజిల్స్ కి సార్కోపీనియా వస్తుంది, కరిగిపోతాయి. బ్రెయిన్ కూడా బ్రెయిన్ అట్రోఫీ అంటాం కదా. ఏమంటారండి? డిస్యూజ్ అట్రోఫీ అంటే యూజ్ చేయకపోవడం వల్ల కరిగిపోవడం. సో మెథడ్ అనేది ఫస్ట్ 5 years ఆఫ్ లైఫ్ అండ్ దాని తర్వాత ఫస్ట్ 10-12 years చాలా ఇంపార్టెంట్. ఆ స్టేజ్లో పిల్లల్ని మొబైల్కి అడిక్షన్స్ చేసి వాళ్ళ స్కిల్స్ డెవలప్ చేయకుండా ఉంటే థింగ్స్ ఆర్ గోయింగ్ టు బి నాట్ వెరీ గుడ్. అండ్ ఇప్పుడు ఇంకా భయానకమైన విషయం ఏంటంటే అంటే ఇప్పుడు చాలా తెలివిగలడు పిల్లవాడు అనేది వాడు ఎంత బాగా ప్రోగ్రామింగ్ చేయగలడు, కోడింగ్ చేయగలడు. సో వీటన్నిటి మీద నిర్ధారిస్తున్నాం తప్పితే వాడికి మ్యాథమెటికల్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, ఆ కంప్యూటర్ లేకుండా సిస్టమ్ లేకుండా వాడు చేయగలడా లేడా. సో మనం ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఫోన్కి బ్యాటరీ ఎట్లనో కంప్యూటర్కి పిల్లవాడు అట్ట అయిపోతున్నాడు. సో వీఆర్ అసెసింగ్ హిస్ ఎబిలిటీ. అంటే వీళ్ళు తెలియగలవాడు అంటే వీడు ప్రోగ్రామ్ బాగా చేయగలడు, కంప్యూటర్ని చాలా బాగా ఉపయోగిస్తాడు, చాలా తెలియగలడు. సో నిజంగానే తర్వాత తరాల గురించి ఆలోచిస్తే ఇదివరకు ఎక్కాలన్నీ కూడా బైహార్ట్ చేసి చెప్పేవారు. ఐ వాంట్ టు ఆస్క్ యూ డాక్టర్ బాలరాజశేఖర్ గారు, ఇప్పుడు చాలా కాలంగా ఒక రీసెర్చ్ ఉంటుంది దట్ పొట్టలో బేబీ ఉండగానే మనకి మంచి మంచి ఇదివరకు పూర్వం హెల్దీగా ఉండే టైంలో ఇండియా చక్కగా మనకి ఏదో ఒక స్పిరిచువల్ చాంట్స్ మంచి విషయాలు వింటూను మంచి వాతావరణంలో శాంతంగా చక్కగా బ్రెయిన్ డెవలప్ అవడానికి స్పేస్ ఉండేది బేబీకి అని. ఇది సైంటిఫిక్ అని మీరు భావిస్తారా యాజ్ అ న్యూరో సర్జన్? ప్రూఫ్ లేకపోయినా ఐ ఫీల్ ఇట్ ఈస్. అట్లీస్ట్ ఒక విషయంలో అయితే చెప్పగలను. అండ్ ఇప్పుడు రేదర్ దాన్ ఛాన్స్ మీరు అన్నారు కదా, అంటే మనం వినిపించడం అది కథలు అది. సో అవి మనం మాట్లాడే చెప్పేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఇఫ్ యు సీ మదర్స్ దే ఆర్ యూజింగ్ మొబైల్ దగ్గర ఉన్నప్పుడు బేబీకి కూడా వెళ్తుంది కదా రేడియేషన్. అవును. ఆ అమ్నియాటిక్ ఫ్లూయిడ్ కానివ్వండి అది ఎంత బేబీకి ప్రొటెక్షన్ రేడియేషన్ నుంచి అనేది తెలియదు. ఐ డోంట్ థింక్ ఎనీ వన్ ఈస్ డూయింగ్ రీసెర్చ్ ఆన్ ఇట్. అప్పుడు పిల్లవాడికి మెదడే ఏర్పడదు, ఆ పిల్లవాడికి స్కల్ బోన్ కానీ అవేమి ఉండవు. సో ఈ రేడియేషన్ వల్ల ఎంబ్రియోకి ఎంత ఎఫెక్ట్ అవుతుంది మదర్స్ రేడియేషన్ వాడడం వల్ల. అంటే మదర్ ఫోన్ వాడడం తప్పని అన్ను, మదర్ ఉపయోగించడం వల్ల పిల్లవాడికి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా, పిల్లవాడికి కానీ పాపకు కానీ లోపల ఎంబ్రియోకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా వీ డోంట్ నో. అండ్ చాలామంది అలా మాట్లాడుకుంటూ ప్రెగ్నెంట్ పొట్టల మీద పట్టుకొని పనుకోవడం ఫోన్ని. సో ఇట్స్ లైక్ రిసీవరే కదా, రేడియేషన్ రిసీవర్. అది బియాండ్ డౌట్ ప్రూవ్ అయిపోతుందండి. ఇప్పుడు మనకి మీటర్స్ కూడా వచ్చేసాయి టు మెజర్ ద కైండ్ ఆఫ్ రేడియేషన్ దట్స్ బీయింగ్. సో అది అసలు ఏర్పడిన బోన్ మీద ఏర్పడిన బ్రెయిన్ మీద ఎంత ఎఫెక్ట్ చూపిస్తా ఉంది. బుజ్జి తలకాయలండి, ఇంత ఇంత చిన్న బేబీ అందులో ఫామ్ కూడా ఉండదు. సో వాళ్ళ మీద రేడియేషన్ ఎఫెక్ట్స్ ఏంటి వీ డోంట్. అంటే మొబైల్ తప్పని దిస్ ఇస్ కాంట్రవర్షియల్ టాపిక్. లేదండి, ఇన్ఫాక్ట్ వెస్ట్లో మీకు తెలుసు మైక్రోవేవ్ ముందు కూడా నిలబడకూడదు అంటారు. లైక్ ఈ కౌంటర్ లెవెల్లో ఉంటుంది కదా, పొట్ట ఇలా ఉంటుంది కదా, ప్రెగ్నెంట్ పొట్ట మైక్రోవేవ్ ముందు వద్దంటున్నారు. దట్స్ ట్రూ ఫర్ అ లాంగ్ టైమ్ ఇన్ఫాక్ట్ వే. సో అంటే ఇవన్నీ రేడియేషన్స్ బ్రెయిన్ డెవలప్మెంట్ మీద ఎఫెక్ట్ పడడం అంతా 100% రైట్ అని దేర్ ఇస్ నో స్టడీ ఫర్ దట్. బట్ లాజికల్గా ఆలోచిస్తే దట్ ఈస్ ట్రూ, ఇట్స్ కరెక్ట్. సో ఐ హోప్ దట్ ప్రేక్షకులు చూస్తూ ఇప్పుడు పిల్లలు జాంబీలుగా తయారవుతున్న వాళ్ళకి ఏదో ఒక విధమైన మనకు అవి ఉంటాయి కదండి, కుమాను
మ్యాథ్ పిల్లలకి కొంచెం ఎక్కువ ఫాస్ట్ మ్యాథ్ చేయడం, ఫాస్ట్గా బ్రెయిన్ ప్రాసెస్ చేసే ఇలాంటి పజిల్స్ ఇవ్వడం, ఇవన్నీ చేస్తే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. టీచ్ దెమ్ టు గో స్లో. ఓపిక, అటెన్షన్ స్పాన్. ఒక మ్యాథ్స్ లెక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే లాజిక్ అప్లై చేయాలి. యూ హ్యావ్ టు సాల్వ్ ఇట్. అండ్ హ్యూమన్ బ్రెయిన్ ఈజ్ నాట్ లైక్ ఏ బ్రెయిన్. ఏ అంటే మీరు ఇచ్చిన వెంటనే ఇట్ కమ్స్ విత్ ఆన్సర్. సో ఇప్పుడు పేరెంట్స్కి ఓపిక ఉండలేదు స్టూడెంట్స్ కంటే. ఒక రెండు నిమిషాల్లో కూడా ఆన్సర్ చెప్పకపోతే కొట్టడం అని, ఎందుకు ఆన్సర్ చెప్పట్లేదు, నువ్వు కాన్సన్ట్రేట్ చేయట్లేదని. సో లెర్నింగ్ స్టేజ్లో పేషెన్స్ కావాలి. హీ షుడ్ లెర్న్. ఒకసారి నేర్చుకున్న తర్వాత ఇట్ స్పీడ్స్ అప్. సో అటెన్షన్ స్పాన్ అంటే ఎంతసేపు కాన్సన్ట్రేషన్గా ఉండాలి. సో ఒక దాని మీద ధ్యాస పెట్టాలి, ఒకే దాని మీద ధ్యాస పెట్టాలి. సో అంటే పురాతన కాలంలో అష్టావధానం, శతావధానం ఇవన్నీ చేసేవాళ్ళు, బట్ దట్ ఈస్ అ డిఫరెంట్ ఎంటిటీ ఆల్ టుగెదర్. దే వర్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఆన్ 1000 థింగ్స్. ఇట్స్ నాట్ లైక్ ఇప్పుడు రీల్స్లో మనం ఒకదాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేదు, అట్లా రీల్స్ చేసుకుంటూ పోతూ ఉంటారు. అటెన్షన్ స్పానే ఉండదు. 3 seconds అట్ ఇప్పుడు వాడు ఏం చెప్పాడో నెక్స్ట్ రీల్ చూసినప్పుడు మర్చిపోతాం. సో వీ కెనాట్ కంపేర్ దిస్ టు ద ప్రీవియస్ థింగ్స్. జనరేషన్. సో అటెన్షన్ స్పాన్ పెంచడం, అసలు కూర్చోగలగాలి పిల్లవాడు, కూర్చొని వినగలగాలి, దాని గురించి ఆలోచించగలగాలి, ఒక విషయానికి ఒక 10 సొల్యూషన్స్ వాళ్ళు తీయగలగాలి మెదడులో. సో వీటన్నిటికి టైం పడుతుంది. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ కిడ్స్. బాగా అట్లా నిదానంగా ఉండేవాడిని వీడు ముద్దోడు అంటారు, ఫాస్ట్గా ఉండేవాడిని ఏమో అసలు వీడు కూర్చోడు తిరుగుతూనే ఉంటాడు అంటారు. సో మనకి మన స్పెక్ట్రమ్ మారిపోయిందండి ఇప్పుడు. నార్మల్సీ స్పెక్ట్రమ్ హెస్ చేంజ్. డెఫినెట్లీ వీ హ్యావ్ వెరీ డిఫరెంట్ ఛాలెంజెస్ నౌ ఈ జనరేషన్లో అనిపిస్తుంది. పిల్లల్ని చూస్తే అప్పుడప్పుడు జాలి కూడా అనిపిస్తుంది పాపం. దే ఆర్ హ్యావింగ్ టు గో త్రూ సో మెనీ థింగ్స్. I think a generation ahead, like, you know, when I grew up, times were easier. అన్ని చాయిసెస్ లేవు, అంత ప్రెషర్ లేదు. ఏదో చదువుకుని పాస్ అయితే కూడా హ్యాపీ అనే పరిస్థితిలో ఉండేవారు. అక్కడి నుంచి ఏదో సంగీతమో ఒక హాబీ ఉండేది ఇంట్లో, డాన్సో సంగీతం ఆడపిల్లలైతే, మగపిల్లలైతే ఇంకోటి ఏదో అందరూ కూర్చొని మాట్లాడుకునే వాళ్ళు. ఇప్పుడు మాటలు లేవు. అండ్ మెంటల్ హెల్త్, పిల్లల్లో మెంటల్ హెల్త్ బాగా డిస్టర్బ్ అవుతా ఉంది. అదే, అండ్ బ్రెయిన్ ఇస్ ద ఫస్ట్ డోర్ టు ద ఎంటైర్ వరల్డ్ కదండి. అండ్ స్పైన్ ఇష్యూస్ మీరు అసలు నమ్మరు. అంటే మనకి వీఆర్ నోన్ ఫర్ ఎండోస్కోప్. మనకి యశోదలో 12 ఏళ్ళ పాప, ఇంత పెద్ద డిస్క్ పెయిన్, నడవలేకపోతుంది, స్కూల్కి వెళ్ళలేకపోతుంది, 12 ఏళ్ళ పాప. సో ఆ పాపను చూసి మా పాప కళ్ళ ముందు కదిలింది. మా పాప వయసు పాపకి హౌ కెన్ వీ అడ్వైస్ సర్జరీ? పాపం కాంప్రమైజ్ అయిపోతుంది క్వాలిటీ ఆఫ్ లైఫ్. సో రీజన్స్ మళ్ళీ అగైన్ ద సేమ్, లైఫ్ స్టైల్ చేంజ్, ఒబేసిటీ, చైల్డ్హుడ్ ఒబేసిటీ, ల్యాక్ ఆఫ్ స్ట్రెంగ్త్. వాళ్ళు చిన్నప్పటి నుంచి ఆటలు ఆడట్లా, ఇంట్లో కూర్చొని వీడియో గేమ్స్ ఆడుతున్నారు. వీడియో గేమ్స్ ఆడేటప్పుడు ఇట్ ఈస్ నాట్ గివింగ్ యాక్చువల్ స్ట్రెంగ్త్ టు దెమ్. అంతే కదా, ఫిజికల్ స్ట్రెంగ్త్ లేదు, సిట్టింగ్. అండ్ కూర్చున్న వాళ్ళు గమని కూర్చోరు కదా, పిల్లలకి ఆ వయసులో ఆకలి ఎక్కువ అవుతుంది, తింటూ ఉంటారు, జంక్, ఒబేసిటీ. సో ఇవన్నీ కలిపి 12, 13 years, 14 years, 15 years కూడా మనం డిస్క్స్ అనేవి చూడడం జరుగుతుంది. అండ్ 20-25 years పిల్లలకు కూడా ఈ మధ్య నేను సర్జికల్ చేసే వాళ్ళలో 20-25 years ఏజ్ మధ్య ఉండే పిల్లలు చాలామంది ఉన్నారు. 20-25 yearsకి మనకి ఒకటి ఎండోస్కోపీ అనేది రియల్లీ గుడ్. అంటే వీళ్ళలో స్కార్ ఉండదు, బోన్ కట్ చేయము, జస్ట్ డిస్క్ ప్రొలాప్స్ అనేది తీసేసి అండ్ దే ఆర్ గోయింగ్, అంటే వాళ్ళ వర్క్ అనేది ఫాస్ట్గా వాళ్ళ వర్క్ బ్యాక్ వెళ్తున్నారు. టెక్నికల్లీ ద సర్జరీ, ఈ ఎండోస్కోపిక్ సర్జరీ అనేది ఇట్స్ హెల్పింగ్ దెమ్. అదే అంటే మునుపట్లాగా ఉంటే సర్జరీ ఓపెన్ చేయాలి, ఈవెన్ మైక్రోస్కోప్లో కూడా కొంచెం ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఓపెన్ చేసి మజిల్ ఇంజరీ చేయాలి, కొంచెం బోన్ కట్ చేయాలి. సో ఇవన్నీ చేసి చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఎండోస్కోపీ వచ్చాక డెఫినెట్లీ మనమైతే అడ్వాన్స్ టెక్నిక్ అంటే రోబోటిక్ హెల్ప్తో కూడా ఇప్పుడు ఎండోస్కోపీ చేస్తున్నాం మన యశోద హైటెక్ సిటీలో. సో ఇవన్నీ ఉండడం వల్ల ఏమవుతుందంటే, సో ఇట్ ఈస్ డెఫినెట్లీ హెల్పింగ్ దెమ్. సో అది వన్ పార్ట్. అసలు ఇట్లాంటి వల్ల ఆపరేట్ చేయాల్సి వస్తుంది అనేది అది ఇంకొక సాడ్ పార్ట్. అంటే మనకి టెక్నిక్స్ వచ్చినప్పటికీ కూడా ఎందుకు ఇంత చిన్న వయసులో ఇలాంటి సమస్యలు వస్తున్నాయి? ఎందుకు 12 ఏళ్ల పిల్లకి డిస్క్ ప్రొలాప్స్ వచ్చిందంటే L4, L5 ఇష్యూ. అప్పుడు చిన్నప్పుడు మా టైంలో మనం ఆడుకునేటప్పుడు బ్యాక్ ప్రాబ్లమ్స్ వేరేగా ఉండేవి. కోతి కొమ్మ చెట్టు మించి పడిపోతే ఇంజరీ కావడం, స్పైన్ ఇంజరీ, ఇట్లాంటివి ఉండేవి. వాడు కొట్టుకుంటే పడిపోవడం, లేకపోతే ఇట్లాంటివి ఉండేవి. కానీ డిస్క్ ప్రొలాప్స్ అనేది మనం వి నెవర్. ఎస్. సో కమింగ్ టు దట్, ఇప్పుడు ఎర్గోనామిక్స్ చాలా పెద్ద ఇష్యూగా మారింది. మనకు తెలుసు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, కాల్ సెంటర్ జాబ్స్, వీళ్ళందరికీ ఏంటంటే సెడెంటరీ లైఫ్, బ్యాడ్ పొజిషన్. నేను కూడా చూశాను చాలాసార్లు. కొన్ని సోఫాల్లో కూర్చొని లేవంగానే ఒక గంటన్నర సినిమా లాంటి చూసి లేస్తే ఇలా లేవాల్సి వస్తుంది చాలాసార్లు. అంటే మనం కొంచెం టైం పడుతుంది స్ట్రైట్గా నిలబడడానికి. సో ఇక్కడ ఒక చైర్ ఉంది డాక్టర్ బాలరాజశేఖర్ గారు,
ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ కరెక్ట్ ద పొజిషన్. నేను మా కొలీగ్ని పిలుస్తాను. రైట్, అఫ్ కోర్స్ అబ్డామినల్ ఎక్సర్సైజెస్ చేసే కొలీగ్ కాదు కాబట్టి మీరేం అనుకోకుండా, ఎందుకంటే పొట్ట మజిల్స్ బాగుంటే బ్యాక్ స్ట్రెంగ్త్ అవుతుంది, ఊరికే బండ గుర్తోటి. బట్ ఎనీవే టెల్ us సార్, ఏంటి ఈ చైర్లో ఉండే ప్రాబ్లం ఏంటి? మనకి ఫస్ట్ చేయాల్సిందే, మనం థై సపోర్ట్ అంటున్నాం సార్. థై అనేది ఎప్పుడు ఆల్వేస్ రిమెంబర్ వన్ థింగ్, అడ్జస్ట్ ద హైట్ సో దట్ యువర్ థై ఈస్ పర్పెండిక్యులర్, అంటే 90 degrees టు యువర్ టమీ, అండ్ హియర్ ఇట్ ఈస్ స్ట్రైట్. సో ఇప్పుడు దాన్ని మీ బట్టి పొజిషన్ ఉందనుకోండి, మీరు కిందకు వస్తుంది మీ కాలు మీ పొజిషన్ చూడండి, ఇట్లా స్లాంట్ గా ఉంది, అది ఇది మెయింటైన్ కావట్లేదు. దట్ ఈస్ వన్ థింగ్. సో స్ట్రైట్ పోస్చర్. సో మీరు కాలు రెండు ఇలా అది అట్లా యూ హ్యావ్ టు అడ్జస్ట్ ద హైట్. సో యువర్ పొజిషన్ అనేది ఇట్ ఈస్ ఇండివిజువల్. సో రెస్టింగ్, రెస్ట్, ఇట్ ఈస్ నాట్ ఎ రెస్టింగ్ పొజిషన్. మీకు స్ట్రెయిన్ అవుతున్నారు. ఇప్పుడు మజిల్స్ ఇప్పుడు చూడండి, ఇన్ ఎఫెక్ట్ మై మజిల్స్, ఇప్పుడు నా మజిల్స్ అనేవి ఏవి నా వెయిట్నే మోయట్లా, రిలాక్స్గా ఉన్నాయి, అండ్ గ్రావిటీ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. అండ్ నెక్స్ట్ ద బ్యాక్ మజిల్స్. అంతే. బ్యాక్ మజిల్స్ ఏంటంటే ద స్ట్రైటర్ ద బెటర్. ఇంకోటి ఏంటంటే ఎస్పెషల్లీ ఇఫ్ యూ హ్యావ్ నెక్ సపోర్ట్, హెడ్ సపోర్ట్ కానీ నెక్ సపోర్ట్ కానీ ఉంటే ఇట్ ఈస్ వెరీ గుడ్. అది ఎస్పెషల్లీ కార్స్ డ్రైవ్ చేసేటప్పుడు ద మోస్ట్ కామన్ థింగ్ ఏమవుద్దంటే, మనం కార్ డ్రైవ్ చేసేటప్పుడు హెడ్ రెస్ట్ అనేది మనం ఎప్పుడు ఉపయోగించాం. వీ ఆల్వేస్ కీప్ అవర్ నెక్ లైక్ దిస్. సో యాక్సిలరేషను, డిజలేషను, బ్రేక్ వేసినప్పుడు, యాక్సిలరేట్ చేసేటప్పుడు నెక్ అనేది కాన్స్టెంట్గా మూవ్ అవుతూ ఉంటుంది. సో ఇట్ క్రియేట్స్ హెవీ లోడ్ ఆన్ సెర్వికల్ స్పైన్. సో అందుకే ఇప్పుడు మీరు మాన్యువల్స్లో కూడా చూసారంటే, కార్ మాన్యువల్స్లో దే ఆస్క్ యూ టు అడ్జస్ట్ ద హెడ్ రెస్ట్ అండ్ డ్రైవ్. ఇట్ ఈస్ ద ప్రాపర్ పొజిషన్. కావాలంటే యూ కెన్ అడ్జస్ట్ ఇట్ స్ట్రైట్. మనం కార్లో రిలాక్స్గా ఇట్లా పండుకున్నట్లు కూర్చొని నెక్ని ఇట్లా పెట్టుకొని డ్రైవ్ చేస్తున్నామంటే గాన్. ఇది మెయింటైన్ కావట్లేదు, ఇది మెయింటైన్ కావట్లేదు. సో కార్స్లో కూడా ఏంటంటే ఇట్ హ్యాస్ టు బి స్ట్రైట్ పోస్చర్ విత్ నెక్ సపోర్ట్. నెక్ సపోర్ట్ ఉండి, సో ఇఫ్ యూ డ్రైవ్ లైక్ సీట్ బెల్ట్ ఆన్, ఆఫ్ కోర్స్ సీట్ బెల్ట్ విల్ రెస్ట్రిక్ట్ యువర్ బాడీ మూవ్మెంట్స్ ఫర్ ద లోవర్ స్పైన్. అండ్ అది సీట్ బెల్ట్ అనేది ఇంకో విధంగా చూసుకుంటే నెక్కి వెరీ డేంజరస్. అదే, ఎందుకంటే వీఆర్ ఫిక్సింగ్ దిస్ పార్ట్ ఆఫ్ ద స్పైన్ బట్ నెక్ ఈస్ హ్యాంగింగ్ ఫ్రీ. అమ్మో. సో ఇట్ క్రియేట్స్ more weight on the cervical spine. So you have to compulsory use headrest also while driving. ఇది స్పెసిఫికలీ అఫ్ కోర్స్ అందరు డ్రైవ్ చేసే వాళ్ళందరికీ వర్తిస్తుంది. బట్ నేను అనుకుంటుంది ఏంటంటే క్యాబ్ డ్రైవర్స్కి ముఖ్యంగా ఇది చాలా ఇంపార్టెంట్ సజెషన్. ఫాస్ట్గా నడుపుతూ ఉంటారు, రష్లో ఉంటారు అసలు వాళ్ళు పాపం. అండ్ ఆల్సో పెద్ద లార్జ్ వెహికల్స్ డ్రైవ్ చేసే బస్ డ్రైవర్లకు అయితే ఇంకా చెప్పక్కర్లేదు, వాళ్ళకి ఇంకా ఇలా తిరుగుతారు వాళ్ళు అసలు స్టీరింగ్ తిప్పేటప్పుడు మొత్తం. సో ఇట్స్ వెరీ కాంప్లికేట్. మనం ఈ లైఫ్ స్టైల్ హజార్డ్స్ పట్టించుకోమండి. అది ప్రాబ్లం వచ్చేదాకా మనం ఇది సమస్య అని వచ్చేదాకా దాని గురించి మనకు తెలియదు ఇంపార్టెన్స్ అది. సో అండ్ ఇంకొకటి ఏంటంటే బీయింగ్ పోస్చర్ మెయింటెనెన్స్ వన్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఎంత ఫ్రీక్వెంట్గా లేచి మనం వెళ్తున్నామో పోస్చర్ చేంజ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అది మజిల్స్ టైర్డ్ అయిపోయినప్పుడు దే కెనాట్ టేక్ దట్ వెయిట్. ఆ వెయిట్ తీసుకున్నప్పుడు డెఫినెట్గా వెయిట్ అనేది స్పైన్ కార్డ్ మీద, డిస్క్స్ మీద పడి వీ గెట్ ప్రొలాప్స్ వస్తూ ఉంటుంది. సో గెట్ అవుట్ ఆఫ్ చైర్ every 45 minutes, 1 hour, whenever it is feasible. But లేచి నడచు ఒక 5 minutes నడవండి, లేకపోతే కాల్స్ ఉంటే నడుస్తూనే మాట్లాడండి. సో అండ్ ఆఫీస్లో కూర్చొని నెక్ ఎక్సర్సైజ్, సింపుల్ నెక్ మూమెంట్స్, షోల్డర్ మూమెంట్స్ అవన్నీ చేసుకుంటా ఉంటే సో యూ విల్ నాట్ హ్యావ్ దట్ ప్రాబ్లం. అదే నేను కూడా ఓపీలో లాంగ్ స్టాండింగ్, సమ్ టైమ్స్ వీ సీ 50-60 పేషెంట్స్. అప్పుడు 3-4 hours కాన్స్టెంట్గా కూర్చోవాలంటే నాకు ఇబ్బంది. నేనేం చేస్తానంటే పేషెంట్ లేచినప్పుడు ఆయనతో పాటు బయట దాకా వెళ్ళి మళ్ళీ వస్తా. సో దట్ మీకు ఆ హ్యాజర్డ్స్, ఆక్యుపేషన్ హ్యాజర్డ్స్ అట్లీస్ట్ ఐ విల్ నాట్ బి లైక్ 3-4 hours కూర్చోవడం అనేది నాట్ లాజికల్. ఎంతకాలం పాటు లోవర్ బ్యాక్ పెయిన్ వస్తే మనం మయోస్పాస్ వేసుకున్నాం, ఇంకోటి వేసుకున్నాం, గాబాపెంటిన్ అవన్నీ వేసుకున్న ఎంతకాలం తర్వాత బాబు ఇది తగ్గట్లేదు డాక్టర్ని చూడాలని అనుకోవాలి? చెప్పండి సార్ ఫైనలీ. మనకి ప్రిగాబెలిన్ కానీ గాబాపెంటిన్ కానీ అండి ఏం చేస్తాయి, సో మన మైండ్ పర్సెప్షన్ని, పెయిన్ పర్సెప్షన్ తగ్గిస్తాయి. గాబాపెంటిన్ అని కానీ ప్రిగాబెలిన్ కానీ ఫైరింగ్ ఆఫ్ ద న్యూరాన్స్ని తగ్గించి మన మైండ్ పర్సెప్షన్ ఆఫ్ పెయిన్ తగ్గిస్తాయి. బట్ కారణం అది కాదు కదా. సో పెయిన్ ఎందుకు వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈజ్ ఇట్ ఏ మజిల్ పెయిన్ ఆర్ డిస్క్ రిలేటెడ్ పెయిన్ ఆర్ వాట్ ఈస్ ద పెయిన్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడికి వెళ్ళాలి మనం. ఫస్ట్ ఫైండ్ ద కాజ్. అంతకుముందు అయితే నడునొప్పి వస్తే ఏదో వేసుకొని వెళ్ళిపోయే పరిస్థితి ఇప్పుడు లేదు. బికాస్ లైఫ్ అనేది మారింది, మన లైఫ్ స్టైల్ మారింది. మనం ఇప్పుడు కష్టపడి ఎవరు పనిచేయట్లేదు అంటే చాలామంది అఫ్కోర్స్ మనకి ప్రాబ్లంతో వచ్చేవాళ్ళు. కష్టపడట్లేదు అంటే అగైన్ ఇట్స్ ఏ కాంప్లికేటెడ్. కష్టపడట్లేదు అంటే శారీరకంగా కష్టపడట్లేదు. అవును. సో శారీరకంగా కష్టపడినప్పుడు ఎక్సర్సైజ్ కావట్లేదు.
సో మనం డెఫినెట్గా అసలు రీజన్ ఏంటి అని కనుక్కోకుండా ఓన్లీ ట్యాబ్లెట్స్ తీసుకుంటా ఉంటే దానివల్ల టూ టు త్రీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకటి ఏంటంటే గబపెంటిన్ కానివ్వండి, ప్రిగాబిలిన్ కానివ్వండి, లాంగ్ టర్మ్లో దే హ్యావ్ అడిక్షన్ పొటెన్షియల్. ఓహో, అలవాటైపోతుంది, అందుకని వాళ్ళు ఫుల్గా నిద్ర నిద్ర వస్తుంది. వస్తుంది, హాయిగా ఉంటుంది, అలవాటైపోద్ది. అమ్మో. ఇంకోటి, మీరు ప్రాబ్లం తెలియకుండా ఉంటే మనం ద ప్రాబ్లం ఏందో దాన్ని అడ్రస్సే చేయము. అంతే కదా. దాన్ని అడ్రస్ చేయనప్పుడు పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. పెయిన్ వస్తూ ఉంది అంటే ప్రిగాబిలిన్ వాడుతూనే ఉంటాము, ప్రిగాబిలిన్ గాబాపెంటిన్. సో వీ విల్ బి నెవర్ అవుట్ ఆఫ్ దట్ లూప్. సో చాలా జాగ్రత్త పడాలి. డెఫినెట్లీ. అండ్ ఫైండింగ్ ద రీజన్. ఇప్పుడు మనం ఏంటంటే అసలు రీజన్ కనుక్కున్నట్లయితే, ఎస్పెషల్లీ మనం ఇందాక కనుక్కున్నట్టు ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీస్ కానివ్వండి, సో ఇవన్నీ లెస్ దాన్ 1% ఆఫ్ ద పీపుల్ హూ ఐ సీ ఇన్ ఓపీడీ. 1%. ఎట్ ద మ్యాక్స్ యూ కెన్ సే 1%. సో మిగతా వాళ్ళు ఇట్ కెన్ బి రెమెడీడ్ బై నార్మల్ మెజర్స్. అంటే మెడిసిన్ కొద్ది రోజులు, ఎక్సర్సైజ్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. మీ ప్రాబ్లం ఇక్కడ ఉంది అంటే, ఒక్క మంచి విషయం ఏంటంటే మన దగ్గరకు వచ్చే పేషెంట్స్ కానీ క్లయింట్స్ కానీ దే ఆర్ మోటివేటెడ్. ప్రాబ్లం వస్తుంది అంటే బై గుడ్ ఆర్ బ్యాడ్ ఇప్పుడు ఇంట్లో కూర్చునే పరిస్థితి ఎవరికీ లేదు. ఎవరికీ లేదు. పుట్టిన వాళ్ళ నుంచి చచ్చిపోయే వరకు లేదు. అవును. ఇప్పుడు మనకి ఎండోస్కోపిక్ అడ్వాంటేజ్ అది కూడా చిన్నపిల్లలతో కాకుండా వృద్ధుల్లో కూడా. ఇప్పుడు మనం చూస్తున్నాం అనుకోండి, పెద్ద వయసు ఉండే వాళ్ళు ఎవరున్నారు వాళ్ళని టేక్ కేర్ చేసుకునే వాళ్ళు. అంతే కదా. ఇప్పుడు నేను ఓపెన్ సర్జరీ చేసి వాళ్ళని ఒక 2 months రెస్ట్ తీసుకున్నామా, 3 months రెస్ట్ తీసుకున్నామంటే ఇస్ ఇట్ పాసిబుల్? వాళ్ళు వాళ్ళ పని, వాళ్ళ వంట పని అనేది నెక్స్ట్ డే నుంచే చేసుకోగలగాలి. దీనికి భయపడే చాలామంది సర్జరీ చేయించుకోరు పాపం, అనిపిస్తూ ఉంటారు. వాళ్ళకి ఎండోస్కోపిక్ సర్జరీ అనేది యూస్ఫుల్ ఫర్ దెమ్ ఆల్సో. ఓల్డ్ పీపుల్ కూడా, బికాస్ ఎర్లీ రిటర్న్ టు దర్ యాక్టివిటీ. అంటే వీళ్ళు వేరే వాళ్ళు చేయాల్సి, అట్లీస్ట్ వాళ్ళు బతకడానికైనా. ఇప్పుడు పిల్లలు లేరు, ఎవరు ఉండరు, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. సో వాళ్ళ పనికి వేరే వాళ్ళ మీద ఆధారపడకూడదు అనేది వెరీ ఇంపార్టెంట్. సో లైఫ్ హ్యాస్ చేంజ్డ్. ఇంతకుముందు ఒకరికి ఇంట్లో ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళని చూసుకునే వాళ్ళు 10 మంది ఉండేవాళ్ళు ఇంట్లో. ఇప్పుడు ఎవరికి ప్రాబ్లం వచ్చినా వాళ్ళే చూసుకోవాలి, తప్పదు. వాళ్ళని చూసుకోలేకపోతున్నారు, పనులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి యాక్చువల్లీ సార్. సో ఐ థింక్ మీరు అన్న మాట చాలా ప్రొఫౌండ్. జనం దే ఆర్ అవేర్ నౌ. పీపుల్ దే ఆర్ అవేర్ నౌ. సో ఏదైనా చెప్తే ఫాలో అవ్వడానికి రెడీగా ఉన్నారు. కాకపోతే లాట్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది ఇంటర్నెట్లో. సో నా అభిప్రాయం ఏంటంటే, ఇఫ్ యూ హ్యావ్ ఎ బ్యాక్ పెయిన్, కన్సల్ట్ ఎ స్పెషలిస్ట్. సర్జరీ చెప్పారనుకోండి, మీకు ఇష్టం లేదనుకోండి, ఇంకో ఒపీనియన్ తీసుకోండి. బట్ నో ద రీజన్. తప్పకుండా తెలియాలి, టెస్టింగ్లు అన్నీ చేయించుకోవాలి. నో రీజన్ అంటే నో ద రీజన్. మీకు కారణం ఏందో తెలిస్తే మీరు ఆ పాయింట్ దగ్గరికి వెళ్తే సర్జరీని అవాయిడ్ చేయొచ్చు. అండ్ యూ కెన్ అవాయిడ్ న్యూరో సర్జన్స్ లైక్ మీ ఆల్సో. అయ్యో, మీరు ఎంత మోటివేటింగ్గా చెప్తున్నారంటే డాక్టర్ బాలరాజశేఖర్ గారు. మీ ఛానల్ స్టార్ట్ చేసి మా సుమన్ టీవీలో మిస్ఇన్ఫర్మేషన్కి చెక్ పెడుతూ క్రెడిబుల్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్, ముఖ్యంగా మీ స్పెషలైజేషన్లో న్యూరో సర్జరీ, బ్రెయిన్ అండ్ స్పైన్ హెల్త్ అండ్ ఓవరాల్గా మన వ్యవస్థని ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవాలనే విషయాలపై మేము అవగాహన కల్పించాలని పూనుకున్నాము. అండ్ విత్ యువర్ పర్మిషన్ సార్, విల్ కమ్ టు యూ ఫ్రమ్ టైమ్ టు టైమ్ టు గివ్ అవర్ వ్యూవర్స్ ప్రాపర్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్. గ్రేట్ ఎఫర్ట్ అండ్ ఐ అప్రిషియేట్ దిస్ ఎఫర్ట్. బికాస్ మనం చూస్తున్నాం కదా, మిగతా వాళ్ళు డాక్టర్స్ ఇంటర్వ్యూస్ అవి ఉంటాయి, కానీ ప్రివెన్షన్ ఆస్పెక్ట్, అవేర్నెస్ ఆస్పెక్ట్ అనేది ఇంత లార్జ్ ప్లాట్ఫామ్ మీద తీసుకురావడం అనేది ఇట్ ఈస్ ఏ రియల్లీ అప్రిషియబుల్ ఇనిషియేటివ్. బట్ మీరు కూడా ఇంత బిజీ షెడ్యూల్లో మీరు సర్జరీలు, బ్రెయిన్స్, స్పైన్స్ చూస్తూ మా కోసం, మన ప్రేక్షకుల కోసం సమయం కేటాయించినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్. నాకు చాలా హ్యాపీగా ఉంది మీరు పిలిచారు. ఐఎమ్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ అనేది ఐఎమ్ వెరీ హ్యాపీ. బికాస్ మీరు కానీ నేను కానీ ఎవరైనా, అండ్ వీఆర్ ఆల్ ద మెంబర్స్ హియర్, వీ హ్యావ్ టు క్రియేట్, అంటే ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేద్దాం, సొసైటీలో ఒక మంచి చేద్దాము అది అనే ఉద్దేశంతో చేస్తున్న ఇనిషియేటివ్. ఐ థింక్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్. థ్యాంక్ యూ వెరీ మచ్. కంగ్రాచులేషన్స్ ఆల్సో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే.